తనకు కేటాయించిన శాఖలన్నీ గందరగోళంగానే ఉన్నాయంటూ మంత్రి వాకిటి శ్రీహరి ఆసక్తికర కామెంట్స్ చేశారు. 10 ఏళ్లుగా ఆగమాగమైన శాఖలను తనకు అప్పగించారంటూ వ్యాఖ్యానించారు. పశుసంవర్ధక శాఖ, యువజన సర్వీసులు ఇస్తే ఏం చేసుకోవాలంటూ కామెంట్ చేశారు. గందరగోళంగా ఉన్న శాఖలను గాడిన పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నానన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. దురదృష్టమో అదృష్టమో మా పొన్నమని చెప్పాలి. గడబడైన తర్వాత నాకు ఇచ్చారు. మత్స్యశాఖ గడబడ లేపారు. 10 ఏళ్ళ అంత కింద మీద చేసి పడేసి అది నా చేతిలో పెట్టారు. ఇదొక్కటే కాకుండా యానిమల్ హస్బెండరీ ఇచ్చారు, పశుసంవర్ధక శాఖ. దాంట్లో గొర్రెల బర్రెలు అన్ని కిరికిరిలు అయినాక నా చేతిలో పెట్టారు. ఇప్పుడు నేను ఆ కిరికిరి కడుక్కున్నా లేకుంటే మళ్ళీ కొత్తగా పని చేయాలన్నా అర్థం కాని పరిస్థితి. స్పోర్ట్స్ ఒక్కటే కాదన్నా, నాకు ఇచ్చిన 5 అట్లే ఇచ్చారు. అంతేనా? తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల మీద. దాంట్లో నిధులు నియామకాలు ఎవరికి ఇవ్వలే, కానీ ఇప్పుడు యూత్ సర్వీసెస్ పెట్టి నేను ఎట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని అదొక శాఖ ఇచ్చారు. ఇక గొర్రెల విషయం అయితే మొత్తం ఈ రాష్ట్రంలో జరిగింది ఏందో మొత్తం దేశంగా తెలిసిపోయే విధంగా అదే గొర్రె బయటికి దాటే మళ్ళీ అదే గొర్రె లోపట్టుకోవచ్చు, అదే గొర్రె బయటికి దాటే అదే గొర్రె లోపట్టుకోవచ్చు. ఆ శాఖ కూడా నాకే ఇచ్చారు. ఇక చేపల సంగతి గత 10 సంవత్సరాలకి ఎంచి చేపలు ఎట్లా ఇస్తారో నేను ఆ కులకు సంబంధించిన వ్యక్తిని చూద్దామంటే కూడా నేను పోయి నిలబడితే చేపలు ఇడిచేది కాదు. నేను మళ్ళీ ఇంటికి పోయినాకనో లేకుంటే అక్కడి నుంచి పోయిన తర్వాత చేపలు ఇడిచేది. ఎందుకు విషయం అంటే 3 లక్షలు అవి పెరిగినవి 3,000 పెరుగుతాయి లోపల. ఈ 3 లక్షలకు 3,000కు తేడా ఎక్కడ పోయిందని ఆలోచన చేస్తే చాలా మోసం జరిగింది. ఆ మోసం ఈరోజు దానికి మనం ఇబ్బందులు పడతా ఉన్నాం. నాకు ఇచ్చిన శాఖలను ఎట్లుంటే దురదృష్టమో అదృష్టమో మా పొన్నమని చెప్పాలి. గడబడైన తర్వాత నాకు ఇచ్చారు. మత్స్యశాఖ గడబడ లేపారు. 10 ఏళ్ళ అంత కింద మీద చేసి పడేసి అది నా చేతిలో పెట్టారు. ఇదొక్కటే కాకుండా యానిమల్ హస్బెండరీ ఇచ్చారు, పశుసంవర్ధక శాఖ. దాంట్లో గొర్రెల బర్రెలు అన్ని కిరికిరిలు అయినాక నా చేతిలో పెట్టారు. ఇప్పుడు నేను ఆ కిరికిరి కడుక్కున్నా లేకుంటే మళ్ళీ కొత్తగా పని చేయాలన్నా అర్థం కాని పరిస్థితి. స్పోర్ట్స్ ఒక్కటే కాదన్నా, నాకు ఇచ్చిన 5 అట్లే ఇచ్చారు. అంతేనా? తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల మీద. దాంట్లో నిధులు నియామకాలు ఎవరికి ఇవ్వలే, కానీ ఇప్పుడు యూత్ సర్వీసెస్ పెట్టి నేను ఎట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని అదొక శాఖ ఇచ్చారు. ఇక గొర్రెల విషయం అయితే మొత్తం ఈ రాష్ట్రంలో జరిగింది ఏందో మొత్తం దేశంగా తెలిసిపోయే విధంగా అదే గొర్రె బయటికి దాటే మళ్ళీ అదే గొర్రె లోపట్టుకోవచ్చు, అదే గొర్రె బయటికి దాటే అదే గొర్రె లోపట్టుకోవచ్చు. ఆ శాఖ కూడా నాకే ఇచ్చారు. ఇక చేపల సంగతి గత 10 సంవత్సరాలకి ఎంచి చేపలు ఎట్లా ఇస్తారో నేను ఆ కులకు సంబంధించిన వ్యక్తిని చూద్దామంటే కూడా నేను పోయి నిలబడితే చేపలు ఇడిచేది కాదు. నేను మళ్ళీ ఇంటికి పోయినాకనో లేకుంటే అక్కడి నుంచి పోయిన తర్వాత చేపలు ఇడిచేది. ఎందుకు విషయం అంటే 3 లక్షలు అవి పెరిగినవి 3,000 పెరుగుతాయి లోపల. ఈ 3 లక్షలకు